దేవునికి మహిమ కలుగును గాక. ఆసక్తితో వచ్చిన మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు ఒక మాట అంటాడు తన కీర్తనలో. ఈ రాత్రి కాలం మనం దాన్ని చూసుకుందాం. మందిరానికి వస్తున్నప్పుడు మనం ఏ విధంగా వస్తా ఉన్నాము, ఏ విధమైన అనుభవాన్ని కలిగి దేవుని యొక్క మందిరములోనికి వస్తా ఉన్నాం, దేవుని యొద్దకు వస్తున్న మనము ఏ విధంగా వస్తున్నాం, ఏ అనుభవాన్ని కలిగి వస్తున్నాం అనేటువంటి విషయాలను మనం చూసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కువ సమయం నేను తీసుకోను, మీరేం కంగారు పడద్దు. నేను చెప్పే మాటలు కొద్దిసేపే ఆలకించి ప్రభు సన్నిధిలో మనం ముందుకెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలు 122 మొదటి వచనం. కీర్తనలు 122. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదుతోని జనులు ఒక మాట అంటున్నప్పుడు దావీదు సంతోషిస్తున్నాడు. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఈయనకు సంతోషము ఎందుకు కలుగుతా ఉన్నది అనే విషయాన్ని మనము కొద్దిసేపు చూద్దాం. యెహోవా మందిరానికి వెళ్ళుదామని జనులు అంటున్నప్పుడు ఈయనకు సంతోషం ఎందుకు కలుగుతా ఉన్నది? ఈ దావీదు రాజుకు ఒక అనుభవం ఉన్నది. ఏంటిదయ్యా అంటే, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలని, ఎప్పుడు దేవుని యొక్క గడపాలని, ఎప్పుడు దేవుని మందిరములో ఆయనతో సహవాసము చేయాలని ఒక కోరిక, ఆశ ఈ దావీదు రాజులో ఉన్నది. ఆయన ఒక రాజు, దావీదు రాజు, గొప్ప రాజు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాజుకు ఒక కోరిక, ఆశ ప్రభు సన్నిధిలో ఉండాలని, ప్రభువుతో సమయాన్ని గడపాలని, ప్రభువుతో సహవాసము చేయాలని. ఇటువంటి ఆశ కలిగిన వాని యొద్దకు, ఇటువంటి కోరిక కలిగిన వాని యొద్దకు, ఈ అనుభవాన్ని, ఈ మనస్సును కలిగిన వాని యొద్దకు ఈ ప్రజలు వచ్చి అంటా ఉన్నారు ఏంటిదంటే, యెహోవా మందిరానికి వెళ్ళుదామని. ఎవరితో అంటున్నారు? దావీదు రాజుతోని, ఆశ కలిగిన వాళ్ళతోని, కోరిక కలిగిన వాళ్ళతోని జనులు వచ్చి అంటున్నారు. అన్నప్పుడు ఆయన సంతోషిస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మనం ఏ విధంగా వస్తా ఉన్నాం? చాలా మంది అది ఏ ప్రార్థన అయినా సరే, మరి రాత్రికాల ప్రార్థన అయినా, పునరుత్థాన దిన ప్రార్థన అయినా, ఉపవాస ప్రార్థన అయినా, మనం వచ్చేది ఎక్కడికి? దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, దేవుడు నివసించే స్థలానికి మనం వస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని లేఖనాల్లో ఒక మాట ఉంటుంది. ఏంటిదంటే, యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను నీవు జాగ్రత్తగా చూసుకోవాలి. యెహోవా మందిరానికి వెళుతా ఉన్నాం, మనం దేవుని దగ్గరికి మనం వెళుతా ఉన్నాం. అది ఏ ప్రార్థన అయినా, ఏ సమయమైనా, ఏ సందర్భమైనా కూడా దేవుని దగ్గరికి మనం వెళుతా ఉన్నాం. అయితే కొంతమంది జనులు దేవుని యొద్దకు వచ్చేవారు, దేవుని ఆరాధించేవారు కొన్ని అనుభవాలను కలిగి ఉన్నారు. ఈ రాత్రి కాలం వాటిని మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా మందిరానికి వస్తున్న మనము దేవునిని ఆరాధించడానికి, మహిమపరచడానికి వస్తున్న మనకు కొన్ని అనుభవాలు మనకు కావాల్సి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు తమ పట్టణములో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్సులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి, యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా. దేవునికి మహిమ కలుగును గాక. మనకు కావలసిన మాట వచ్చింది. మొదటి వచనములోనే జనులు దేవుని మాటలు వినడానికి, దేవుని సన్నిధికి ఏ విధంగా వస్తా ఉన్నారంటే, మొదటి వచనములో అప్పుడు జనులందరూ ఏక మనస్కులై దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని సన్నిధికి వస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు ప్రజలకు
అప్పటి వరకు వాక్యము లేదు, ప్రార్థన లేదు, మందిరము లేదు, యెరూషలేము వారికి లేదు. ఎందుకయ్యా అంటే వారు 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. వారికి వాక్యము లేదు, దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని సన్నిధి లేదు, దేవుని మాటలు అసలే లేవు, దేవుడితో సహవాసము అసలే లేదు. ఎందుకయ్యా అంటే ఆ యెరూషలేమును శత్రువులు పాడు చేశారు. దాని చుట్టూ ఉన్న ప్రాకారపు గోడలను, గుమ్మాలను కాల్చివేశారు. గుమ్మాలను కాల్చివేస్తే లోపలికి మనం రాగలుగుతామా? ద్వారాన్ని మూసివేస్తే, కాల్చివేస్తే మనం లోపలికి రాలేము. అలాగా శత్రువులు యెరూషలేమును అనగా దేవుని మందిరాన్ని నాశనం చేశారు. అందుకు వారు దేవుణ్ణి ఆరాధించలేక 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. తర్వాత దేవుడు నెహెమ్యాను నిలువబెట్టి వాడుకొని మందిరాన్ని మరలా తిరిగి ఆ పాడైన వాటిని, చెడిపోయిన వాటిని తిరిగి మరలా వాటిని సరిచేసి ఇప్పుడు ప్రజలు దేవుని ఆరాధించడానికి వస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆరాధించడానికి వస్తా ఉన్నారు. దేవుని మందిరంలోనికి, దేవుడు నివసించే స్థలంలోనికి వస్తాం. అయితే వచ్చే ప్రజలు ఏ విధంగా ఉన్నారు? యెహోవా మందిరానికి వచ్చే ప్రజలు ఏ విధంగా ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు. ఏంటిదయ్యా అంటే ఏక మనస్కులై వాళ్ళు వస్తా ఉన్నారు. ఏక మనస్సు. ఎంతమంది మనం ఉన్నా దేవుని సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు మన మనస్సులన్నీ ఏకము కావాలి. ఏకమై దేవుని ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయములో 14-15 వచనాల్లో ఉంటది. ఏమనంటే వారందరూ ఒక చోట కూడి 120 మంది శిష్యులు, అందులో చాలా మంది కూడా ఉండి కూడి ఉన్నారు. ఆ వచనం చదువుదాం. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14 అనుకుంటాను, చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారందరూ 120 మంది అక్కడ కూడిన వాళ్ళు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఎంతమంది కూడుకొని ఉన్నారు? 120 మంది కూడుకొని ఉన్నారు. 120 మంది కూడుకొని ఉన్న వారందరూ ఏక మనస్సుతో దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 120 మంది ఒకటే ఆలోచనతో ఉంటారా? ఇప్పుడు మనం ఉన్నాం, మనం అందరూ ఒకటే ఆలోచన కలిగి ఉంటామా? ఒకటే ఆత్మ కలిగి ఉంటామా? ఒకటే మనస్సు కలిగి ఉంటామా? మనం ఉన్న 4-5 అయినా ఉండలేము. కానీ అక్కడ వాళ్ళు 120 మంది ఏక మనస్సుతో ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏక మనస్సుతో వారు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించారో, దేవుని సన్నిధిలో దేవుని గోజాడారో, దేవుణ్ణి అడిగారో, అదే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ప్రభువు వారి మధ్యలోనికి దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తున్న మనము, దేవుని ఆరాధించడానికి వస్తున్న మనము, అది ఏ సమయమైనా, ఏ సందర్భమైనా, పునరుత్థాన దిన ఆరాధనే కాదు, ఉపవాస ప్రార్థనే కాదు, రాత్రికాల ప్రార్థనే కాదు, ఏ సమయంలో ప్రభు యొద్దకు మనం వచ్చిన మనము ఒక అనుభవాన్ని కలిగి ఉండాలి. అది ఏ అనుభవం అంటే ఏక మనస్సు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథంలో వారందరూ ఏ విధంగా వస్తా ఉన్నారు? జనులందరూ కూడి ఏక మనస్కులై వస్తా ఉన్నారు దేవుని మాటలను వినడానికి. ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చిన మనము ఏక మనస్సును కలిగి ఉంటామో, ఏక ఆత్మను కలిగి ఉంటామో, మన ప్రార్థనలు, మన స్తుతులు, మన ఆరాధన ఏకముగా ఒకటిగా ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడు స్వయాన దేవుడే మన మధ్యలోనికి దిగి వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారందరూ 120 మంది కూడుకొని ప్రార్థిస్తున్నప్పుడు వేరు ఆలోచనలు లేవు, వేరు కోరికలు లేవు. ఇంకా వాళ్ళకి ఒకటే, వారికి ప్రభువు చెప్పిండు ఒకటి, మీరు యెరూషలేములో కూడుకోండి, ప్రార్థన చేయండి, శక్తిని పొందాలి, శక్తిని పొందే వరకు బయటికి వెళ్ళొద్దు. అదే పట్టుకున్నారు. వాళ్ళందరూ ఏక మనస్సుతో ప్రార్థన చేస్తా ఉన్నారు.
ఎప్పుడైతే ఏక మనస్సుతో వారు ప్రార్థన చేశారో పరిశుద్ధాత్మ దేవుడే వారి మధ్యలోనికి దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగా దేవుని యొద్దకు వస్తున్న మనము ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి. ఏక మనస్సును కలిగి ఉండాలి. ఏక ఆత్మ. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన ఈ ఆలోచన పెట్టుకొని దేవుని మందిరానికి రావద్దు. వేరే వేరే ఆలోచనలు పెట్టుకొని దేవుని మందిరానికి రావద్దు. వస్తే దేవుని కార్యాలను చూడలేవును, దేవుని మహిమను చూడలేవును, దేవుని ప్రసన్నతను, దేవుని ప్రత్యక్షతను చూడలేవు. ఈ దినం అనేకులు దేవుని సన్నిధికి వచ్చి ఎట్లా వస్తున్నారో మళ్ళీ అట్లనే వెళ్ళిపోతాం. దేవుని యొద్దకు వచ్చిన వారు, దేవుని వెంబడిస్తున్న వారు ఏదో ఒక కోరిక, ఏదో ఒక ఆశ. ప్రభుని చాలా మంది వెంబడించారు. శరీరధారి అయి యేసు ప్రభు ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు ఈ 12 మంది శిష్యులు కాక చాలా మంది యేసు ప్రభుని వెంబడించారు. వాళ్ళకి ఏదో ఒక కోరిక. కొందరేమో ఆహారం దొరుకుతుందని, రొట్టెలు దొరుకుతున్నాయని, ఇంకొందరికి స్వస్థతలు జరుగుతున్నాయని, ఇంకొందరికి ఏదో ఒక లాభం, ఈయనతో నుండి ఒక పేరు వస్తుందని, ఏదో ఒక లాభంతో వారు ప్రభువుని వెంబడిస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగా ప్రభువును వెంబడించువారు, దేవుని యొద్దకు వచ్చేవారు వట్టిగానే రావద్దు. ఏదో వేరే 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 ఆలోచనలు పెట్టుకొని దేవుని మందిరంలో ఎవరు కూర్చోవద్దు. దేవుని మందిరంలో కూర్చున్న నీవు, నేను ఒకటే ఆశ కలిగి ఉండాలి. ఏక మనస్సు కలిగి ఉండాలి. నీ యొద్దకు వచ్చినాం, మమ్మల్ని మీరు దర్శించాలి, మాతో మీరు మాట్లాడాలి, మా పరిస్థితులను నువ్వు మార్చివేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సజీవుడైన దేవుని, పునరుత్థానుడైన దేవుని, సర్వశక్తి గల దేవుని నమ్మిన నీవు దేవుని యొద్దకు వచ్చి కూడా మేలులు పొందక ఏదో వచ్చి అలాగ వెళ్ళిపోతే ఉపయోగం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వస్తున్న మనము ఒక అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఏక మనస్కులమై ఉంటామో, ఏక మనస్సుతో దేవుని ఆరాధిస్తామో, ప్రార్థన చేస్తామో, అప్పుడు మన దేవుడే మన మధ్యలోనికి దిగి వస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన లేఖనంలో ఒక మాటను సెలవిస్తాడు కదా, ఇశ్రాయేలీయులు చేయి స్తోత్రముల మీద, చిన్నపిల్లలు చేయి స్తోత్రముల మీద ఒక దుర్గాన్ని స్థాపిస్తాడట. కీర్తనలో ఉంటుంది కదా, ఒక దుర్గాన్ని అంటే ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసుకొని వారి మధ్యలోనికి ఆయన దిగి వచ్చి వారితో సంచరించే దేవుడు. ఆయనకేం ఇంకా మళ్ళీ సపరేట్గా కుర్చీ చేయాల్సిన పని లేదు. ఆయనేం మరలా మనం బతిలాడాల్సిన పని లేదు. నువ్వు స్తుతిస్తే చాలు. అదే ఆయనకు సింహాసనం, అదే ఆయన కుర్చీ. దాని మీద వచ్చి ఆయన కూర్చొని నీకు ఏమి కావాలనో అది అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని మందిరానికి వస్తున్న మనము ఈ యొక్క అనుభవాన్ని కలిగి ఉండాలి. ఈ రాత్రి కాలం దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మందిరానికి వెళుదామని జనులు దావీదుతో అంటా ఉన్నప్పుడు ఆయన సంతోషిస్తున్నాడు. ఎందుకు అంటే ఆ మాటను నేను చివరిలో చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ అనుభవాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అదే నెహెమ్యా గ్రంథంలో 2వ వచనంలో ఇంకొక విషయం ఉంటుంది, దాన్ని చూసుకుందాం. 2-3 విషయాలు చెప్తాను. రాత్రి మిమ్మల్ని నేను ఎక్కువ ఇబ్బంది పెట్టిన అనేక విషయాలు ఉన్నాయి. దేవుని మందిరానికి వచ్చే మనము కొన్ని అనుభవాలు కలిగి ఉండాలి. కానీ నేను కొన్ని మాత్రము చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువుదాం, 2వ వాక్యం చదువుదాం. 8వ అధ్యాయం 2వ వచనం. యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువుకుని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజానికి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని వచ్చి చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇందులో ఇంకొక మాట ఉన్నది, ఇంకొక అనుభవం ఉన్నది. మొదటిది, దేవుని యొద్దకు వస్తున్న ప్రజలందరూ ఏక మనస్సును కలిగి ఉంటే, రెండవ అనుభవం ఏంటిదయ్యా అంటే గ్రహింపగల శక్తి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిద్రపోతలేరు కదా ఎవరు? గ్రహింపగల శక్తి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొద్దకు వస్తున్న మనము దేవుని మాటలను వినడానికి, దేవుడు మనల్ని దర్శిస్తున్నప్పుడు గ్రహించగలిగే శక్తి మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రములో
సమూయేలును ప్రభు పిలుస్తా ఉంటాడు, సమూయేలును ప్రభు దర్శిస్తూ ఉంటాడు. ఆయన చిన్నవాడు, బాలుడు. ఆయన ఆ ఏలి దగ్గర ఉన్నప్పుడు ప్రభు ఆయనను పిలుస్తాడు. ఎవరిని పిలుస్తాడమ్మా? సమూయేలును పిలుస్తాడు. సమూయేలు బాలుడు. బాలుడు అంటే మన రాజులాగా ఉంటాడు, చిన్న అబ్బాయి. ఆయనకి దేవుని గురించి తెలియదు, దేవుడు పిలిస్తే ఎలా పలకాలో తెలియదు. అయితే సమూయేలు అని దేవుడు అతన్ని పిలుస్తా ఉంటాడు. పిలిచినప్పుడు ఆయనకి ఇప్పుడు ఏంటిది ఏం లేదంటే గ్రహించగలిగే శక్తి లేదు, దేవుని స్వరాన్ని వినగలిగే శక్తి లేదు, అనుభవం లేదు, అంత ఆత్మీయత లేదు. దేవుడు ఆయనను పిలుస్తున్నాడు కానీ ఆయన గ్రహించలేకపోతా ఉన్నాడు. దేవుడు పిలిస్తే ఈయనేమనుకుంటున్నాడు, నా యజమానుడు పిలుస్తుండేమో, సేవకుడు పిలుస్తుండేమో అని చెప్పి సేవకుని దగ్గరికి పోతున్నాడు. పిలిచింది దేవుడు, పిలుస్తున్నది దేవుడు. ఆయన సమూయేలు అని పిలిచేది దేవుడు. కానీ ఈ సమూయేలు ఎవరి దగ్గరికి వెళ్తుండు? సేవకుని దగ్గరికి వెళ్తుండు. నన్ను ఏలి పిలుస్తున్నాడేమో అని చెప్పి ఆయన దగ్గరికి పోతుండు. మొదటిసారి పిలిచిండు, ఆయన దగ్గరికి పోయిండు. రెండోసారి పిలిచిండు, మరలా పోయాడు. మూడోసారి పిలిచినప్పుడు మరలా అటే పోతున్నాడు. పిలుస్తున్నాడు దేవుడు. అంటే దేవుని యొద్దకు వస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటాడు. ఆరాధనలో ఉన్నప్పుడు దేవుడు మనతో దర్శిస్తూ ఉంటాడు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, తన స్వరాన్ని దేవుడు వినిపిస్తూ ఉంటాడు. అప్పుడు గ్రహించగలిగే శక్తి మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్రహించగలిగిన శక్తి మనకు లేకపోతే దేవుని యొద్దకు వచ్చి ఉపయోగం లేదు. సమూయేలును దేవుడు పిలిచినప్పుడు గ్రహించలేకున్నాడు. బాలుడు ఆయన, చిన్నవాడు, చిన్న వయసులో ఉన్నాడు, గ్రహించట్లేదు. పిలిచేది దేవుడు అయితే నా యజమానుడు పిలుస్తున్నాడేమని ఆయన యొద్దకు పోతా ఉన్నాడు. కానీ ఇక్కడికి వస్తున్న ఈ ప్రజలు ఎట్లున్నారు? మొదటిది ఏక మనస్కులై దేవుని యొద్దకు వచ్చారు. రెండవది గ్రహింపగలిగిన శక్తి గలవారై ఉన్నారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తున్న మనకు ఒకటి ఏక మనస్సు, రెండవది గ్రహింపగలిగే శక్తి. దేవుడు ప్రకటన గ్రంథములో అంటాడు కదా, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక. ఎవడు వింటాడు? చెవి గలవాడు. అవి ఏ చెవులు? ఇవా కనబడే ఏ చెవుల? ఆత్మ. దేవుడు ఆత్మ నేత్రములు తెరిచినప్పుడు ఆ పనివాడు చూస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని మాటలను వినగలిగే, గ్రహింపగలిగే చెవులు మనకు కావాలి. దేవునికి మహిమ కలుగును. ఏదో వస్తున్నాం అంటే వస్తున్నాం. ఆదివారం కనుక దేవుని చర్చికి పోవాలి, ఆల్రెడీ పేరు కనుక మా పాస్టర్ ఫోన్ చేసిన కనుక పోవాలి, ఉపవాస ప్రార్థన కనుక పోవాలి, తప్పదు, ఇది ఒక ఆచారం అన్నట్టుగా దేవుని యొద్దకు వస్తే ఉపయోగం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు నిద్రను మాని దేవుని యొద్దకు రావడానికి గల కారణం, గుడికే వచ్చి మళ్ళీ వెళ్ళిపోతే ఏం ఉపయోగం అండి? దేవుని యొద్దకు వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి పొందుకొని వెళ్ళాలి. యేసు క్రీస్తు శరీరధారి అయిన దినాల్లో కొందరు వస్తా ఉన్నారు. ఎందుకయ్యా అంటే, నాకు బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, నాకు ఈ సమస్యతో నేను బాధపడుతున్నాను. వచ్చిన వారిని ఎవరిని దేవుడు త్రోసివేయలే, వారికి కావాల్సింది ఇవ్వకుండా దేవుడు పంపించలే. మరి ఈ దినము దేవుని యొద్దకు వస్తున్న నీకు కావాల్సింది ఎందుకు దొరకడం లేదు? నీ పరిస్థితి ఎందుకు మార్చివేయబడడం లేదు? నీ ఆత్మీయ స్థితి ఎందుకు ఎదుగుదలలోనికి రావడం లేదు? కారణం దేవుని యొద్దకు వస్తున్న మనము ఏక మనస్సు లేక, దేవుని యొద్దకు వస్తున్న మనము దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నప్పుడు గ్రహించగలిగే శక్తి లేక. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు దర్శిస్తూ ఉన్నాడు, దేవుడు తన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు, కానీ వినగలిగే చెవు మనకు లేదు, గ్రహింపగలిగే శక్తి మనకు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ నెహెమ్యా గ్రంథములో ప్రజలకు ఏ విధంగా ఉన్నారు? వాళ్ళు ఏక మనస్సు ఉన్నది, గ్రహింపగలిగే శక్తి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఏక మనస్సుతో మనం కూడి వస్తామో, కూడి ఉంటామో, అప్పుడు దేవుడు మన మధ్యలోనికి దిగి వస్తూ ఉంటాడు. దిగి వచ్చి ఆయన మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు నీకేం కావాలి? ఇప్పుడు రెండవ అనుభవం, గ్రహింపగలిగే శక్తి కావాలి, వినగలిగే చెవులు కావాలి.
దేవా నన్ను దర్శించు, నన్ను దర్శించు, నాతో మాట్లాడు అంటావు. మరి మాట్లాడినప్పుడు వినాలి కదా, ఏం మాట్లాడుతున్నాడు వినాలి కదా, ఆ అనుభవం మనకు ఉండాలి కదా, అంత శక్తి మనకు ఉండాలి కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అనుభవాలు ఉన్నాయి కనుక దావీదు ఆ కీర్తనలో అంటా ఉన్నాడు, ఇప్పుడు 122 కీర్తనలో ఏమని, యెహోవా మందిరానికి వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించిన. ఎందుకు సంతోషించిండు? వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి కనుక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు సంతోషమైందంట. ఎందుకు? వచ్చే ప్రజలు ఊరికనే వస్తలేరు దేవుని దగ్గరికి. ఒక ఆశ ఉన్నది వాళ్ళకు, ఒక కోరిక ఉన్నది, ఏదో ఒక ఆశ, ఏదో ఒక కోరిక. నేను మీకు చాలాసార్లు చెప్పాను, దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక ఆశ ఉండాలని, ఒక కోరిక ఉండాలని. నాకు ఒక ఆశ ఉన్నది తెలుసా? ఏంటిదో ఆశ? ఒక ఆశ ఉన్నది నాకు, సియోనులో నీ ముఖ దర్శనాన్ని నేను చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని లేఖనాల్లో సెలవిస్తాయి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. అనుభవంలోనికి నన్ను నడిపించు, అనుభవంలోనికి నన్ను నడిపించు. నేను నిన్ను చూడాలి. ఎందుకంటే నేను ప్రకటిస్తున్న క్రీస్తును, నేను బోధిస్తున్న క్రీస్తును నేను చూడకపోతే ఎట్లా? చూడాలి కదా. నా దేవుణ్ణి నేను ఆరాధిస్తున్న వాడిని. ఇదేం బొమ్మ కాదు, ఇదేం విగ్రహం కాదు. సంవత్సరానికి వచ్చి ఒకసారి పెట్టుకొని, ఒక 11 రోజులు పెట్టుకొని, 12 రోజులు పెట్టుకొని పడేసేది కాదు ఇది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు ఆయన, సర్వాధికారము కలిగిన దేవుడు ఆయన, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు ఆయన. ఆయనను నేను చూడాలి. ఆయనను నేను చూస్తే ఆయన మహిమలో నేను ఉంటా. ఎందుకంటే ఇది మహిమ గల పరిచర్య. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తెలివితోనో, జ్ఞానముతోనో, ఆలోచనతోనో, చదువుతోనో చేసే పని కాదు ఇది. దేవుని పని, గొప్ప పని ఇది. ఇది మహిమగల పరిచర్య. ఈ మహిమగల పరిచర్యను చేయాలి అంటే ఆయన మహిమలో నేను ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మహిమలో నేనుంటే ఈ మహిమగల పరిచర్యను నేను మహిమగా చేయగలుగుతా, ఘనముగా చేయగలుగుతా, గొప్పగా చేయగలుగుతా. లేకపోతే ఎక్కడున్న గొంగడి అట్లాగుంటాయి పరిస్థితులు. దేవునికి మహిమ కలుగును. నా ఆశ అది. మీకు కూడా ఏదైనా ఆశ ఉండాలి, ఒక కోరిక ఉండాలండి. కోరిక లేకపోతే ప్రభువుని వెంబడించి ఉపయోగం ఏంది? వెంబడించే వారందరూ స్వస్థత కావాలనో, విడుదల కావాలనో, ఏదో ఒకటి ఆహారం కావాలనో, ఈయనతో పోతే రొట్టెలు దొరుకుతున్నాయని కూడా చాలా మంది వెంబడించారు. భోజనం దొరుకుతుందని చాలా మంది వెంబడించండి యేసుప్రభుని. కారణం లేకుండా సర్పంచ్ దగ్గర పోతారా మీరు? ఎవరన్నా కారణం లేకుండా ఎమ్మెల్యే దగ్గర పోతారా? ఏమన్నా ఏదో ఒకటి ఉండాలి కదా. ఎమ్మెల్యే దగ్గర పోయినప్పుడు ఏదో ఒక కారణం ఉండాలి కదమ్మా. ఉత్తిన పోనిస్తే ఆయన కలవనిస్తారా నీకు? ఆయన ఉత్తిన టైంపాస్కు మాట్లాడొస్తా, ఒక్క 5 నిమిషాలు టైంపాస్ మాట్లాడొస్తా అండి, పంపిస్తారా? ఎందుకు పంపించరు? ఎందుకు పంపించరు? ఏదో ఏం లేదు, ఏం మాట్లాడుతావు ఆయన దగ్గరికి పోయి? ఆయన ఒక ఇంపార్టెంట్ వ్యక్తి, ఆయన సమయం విలువైనది. నువ్వు టైంపాస్ పోయి ముచ్చట్లు పెడతా అంటే నీకు ఇస్తారా అవకాశం? ఒక మనిషికి ఈ లోకములో అంత విలువ ఉంటే, ఒక మనిషికి అంత విలువ ఉంటే, ఆ మనిషిని సృష్టించిన వానికి ఎంత విలువ ఉండాలి? ఆ మనిషిని సృష్టించిన వాని యొద్దకు వచ్చినప్పుడు నీకు ఒక కోరిక ఉండొద్దా? ఒక ఆలోచన ఉండొద్దా? నేను దేవుని సన్నిధికి ఎందుకు పోతున్నాను ఉండాలన్నా వద్దా? కోరిక ఉండాలండి, ఆశ ఉండాలి, దప్పిక ఉండాలి. కోరిక లేకుండా ఈ దినము చాలా మంది దేవుని యొద్దకు వస్తున్నారు. ఎందుకు వెంబడిస్తున్నారో తెలియదు వాళ్ళకి, ఎందుకు వస్తున్నారో తెలియదు. ఏదో ఒక ఆచారం లాగా, ఏదో ఒక పద్ధతి లాగా వస్తున్నారు, పోతున్నారు. పరిస్థితులు మారుతలు. ఎక్కడున్న కుటుంబం అక్కడనే, ఎక్కడున్న ఆర్థిక పరిస్థితి అక్కడనే, పిల్లలు అలాగే, అంతా అలాగే. ఎందుకయ్యా అంటే ఆలోచన లేదు. ఎందుకు వెంబడిస్తున్నామో తెలియదు, అవగాహన లేదు. కానీ ఇక్కడికి వస్తున్న ప్రజలకు అనుభవం ఉన్నది. కొన్ని అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. ఏంటిదంటే వస్తున్న వారు ఏక మనస్కులై ఉన్నారు. వస్తున్న వారికి గ్రహింపగలిగే శక్తి ఉన్నది. దేవుని మాటను వినగలిగే శక్తి ఉన్నది. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఆయన స్వరాన్ని వినిపిస్తున్నప్పుడు
వినగలిగే శక్తి సామర్థ్యం ఈ ప్రజలకు ఉన్నది. కనుకనే దావీదు సంతోషిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు సంతోషిస్తుంది తెలుసా? ఈ అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. అవే అనుభవాలను దావీదు కూడా కలిగి ఉన్నాడు. ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి. కొరాహు కుమారులు అంటారు, అయ్యా నీ మందిరాన్ని ఎప్పుడు చూడాలని, నీ మందిరంలో నేను ఎప్పుడు నివసించాలని ఎంతో కోరికతోని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రికాల సమయం. ప్రభు యొద్దకు వస్తున్న నీవు ఎందుకు వస్తున్నావు? ఏ విధంగా వస్తున్నావు? యెహోవా మందిరానికి వస్తున్న నీవు టైంపాస్కి వస్తున్నావా? ఏదో ఆచారం వస్తున్నావా? పద్ధతి పోవాలి కనుక ఆదివారం పోకపోతే బాగుండదేమో, పాస్టర్ ఏమనుకుంటారు, నా పక్కన వాళ్ళు ఏమనుకుంటారు. ఉపయోగం లేదండి ఇలాగ దేవుని సన్నిధికి వస్తే. మనం ఆశీర్వదించబడలేము. దేవుడు ఒక మాట అంటాడు, మిమ్మలను బట్టి నా నామము దూషింపబడుతుంది, అవమానం పాలవుతుంది. ఎందుకు? కారణం ఏమై ఉండొచ్చు? వస్తున్నావు నీవు కానీ నీ కుటుంబ పరిస్థితి మారతలేదు. వస్తున్నావు నీవు కానీ నీ పరిస్థితులు మారతలేవు. వస్తున్నావు నీవు కానీ అన్యుల మధ్యలో నీకు ఒక సాక్ష్యం లేదు. వెంబడిస్తున్నావు కానీ ఎందుకు వెంబడిస్తున్నావు తెలియదు. వెళుతున్నావు ఆయన వెనుక. ఇప్పుడు మనకు ఏంటి, ఎలక్షన్లు జరుగుతాయి, ఆయన వెంబడి ప్రచారం చేసుకుంటూ వెంబడి పోతా ఉంటారు. పుట్టినే పోతారా? ఎంతో కొంత ఇస్తేనే కదా పోయి. పుట్టిగా పోతారా? అట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవడో కార్యకర్త, ఎవడో ఒకడు అభిమానం ఉన్నాడు, వాడేం పుట్టివాడు. మళ్ళీ రాత్రికి వానికి ఏదో ఒకటి కావాలి, బిర్యానో ఏదో 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 ఒకటి కావాలి వానికి. ప్రతి మనిషికి కావాలి ఏదో ఒకటి. వెంబడించే వారికి ఏదో ఒకటి కావాలి. వెనుక వెళ్ళటోనికి ఏదో ఒకటి కావాలి. మనిషి వెనుక వెళ్ళటోనికైనా ఎవరికైనా ఏదో ఒకటి కావాలి. ఎంత కార్యకర్త అయినా, ఎంత ఏమంటారు దాన్ని, నాటుకుపోయినోనికైనా వానికి రాత్రికైనా మళ్ళీ ఏదో ఒకటి కావాలి. సరే నిన్ను వెంబడిస్తున్న వానికి ఒక పదవి వచ్చింది, అవకాశం వచ్చింది, వానికి ఇవ్వకపోతే వాడు మళ్ళీ నిన్ను వెంబడిస్తాడా? ఇన్ని సంవత్సరాలు ఇంట్లో నాకేం ఉపయోగం లేదు, వేరే దాంట్లోకి జంప్ అవుతాడు. కనుక ఎందుకు వెంబడిస్తున్నాం? ఎందుకు వస్తున్నాం దేవుని మందిరానికి, యెహోవా మందిరానికి ఎందుకు వస్తున్నాం? ఆ ఆలోచన మనకు తట్ట, ఆ అనుభవంలోనికి మనం రావాలి. ఈ నెహెమ్యా గ్రంథములో ప్రజలకి అనుభవం ఉన్నది. దేవుని యొద్దకు వాళ్ళు వస్తున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళకు 70 సంవత్సరాలు దేవుని గురించిన మాటలు లేవు, దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని సన్నిధి లేదు. వారికి చెరలో ఉన్నారు, వారు శత్రువుల చేత బాధింపబడుతున్నారు. దేవుడు వారికి దూరం, వీళ్ళే అయ్యారు దేవునికి దూరం. దేవునికి మహిమ కలుగును. అప్పుడు మొరపెట్టినప్పుడు ప్రభు మరలా వారిని విడిపించి ఇప్పుడు మరలా ఆయనను ఆరాధించడానికి వస్తా ఉన్నారు. అందుకనే ఆ వచ్చిన వారికి అనుభవాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అనుభవాలన్నింటినీ మనం ధ్యానించుకుంటూ పోతే, వినుకుంటూ పోతే ఈ రాత్రంతా అయినా ఉడవదు. ఎందుకంటే ఇది వాక్యం, ఆయన మాటలు ఇవి. ఈ రాత్రంతా కూర్చున్నాం, మనకి ఇది ఉడవదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వింటున్న దేవుని యొద్దకు వస్తున్న మనము, యెహోవా మందిరానికి వస్తున్న మనము ఈ అనుభవాలను మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక 5-10 నిమిషాలు నేను ముగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. 3వ వచనం చదువుకుందాం. 8వ అధ్యాయం 3వ వచనం, నెహెమ్యా గ్రంథం. నీటి కూపము ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిల్చున్న ఆ స్త్రీ పురుషులను తెలుగుతో వినుగల వారిని చదివి వినిపిస్తూ వచ్చాను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో విని దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇందులో 2 అనుభవాలు. ఒకటి ఏంటిదయ్యా అంటే తెలివితో, జ్ఞానముతో వినగలుగుతా ఉన్నారు ప్రజలు. ఇంకొకటి శ్రద్ధతో దేవుని మాటలను వింటా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా వింటా ఉన్నారు దేవుని మాటలను? దేవుని యొద్దకు వస్తున్న వారు తెలివిని, జ్ఞానాన్ని ఉపయోగిస్తా ఉన్నారు. అక్కడ తెలివితో వినగలిగిన వారికి, ఇంకొకటి శ్రద్ధతో వాళ్ళు వింటా ఉన్నారు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాటలను ఏ విధంగా వింటా ఉన్నారు వాళ్ళు? తెలివితో, జ్ఞానముతో. ఏదో విని ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టేటట్టు కాదు, శ్రద్ధతో వారి మనస్సులలో వాటిని ఉంచుకుంటున్నారు. ఆ హృదయం అనే పలుకుల మీద వాటిని రాసుకునే అనుభవం. దేవునికి మహిమ కలుగును గాక. శ్రద్ధతో పనిచేయు వానికంట దేవునికి మహిమ కలుగును గాక. సామెతలో ఉంటుంది, శ్రద్ధతో పనిచేయు వానికి ఇంకా అధికమైన పనిని ప్రభు అప్పగిస్తూ ఉంటాడంట. శ్రద్ధతో పనిచేసేవానికి, శ్రద్ధతో. ఈ ప్రజలు ఈ అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఏక మనస్కులై దేవుని యొద్దకు వచ్చారు. వచ్చిన వారు దేవుడు మాట్లాడుతున్నప్పుడు గ్రహింపగలిగే శక్తితో వింటున్నారు. నెక్స్ట్ దేవుని మాటలను ఎలాగ వింటున్నారయ్యా అంటే తెలివితో, శ్రద్ధతో దేవుని మాటలను వింటా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మాటలను విన్న వారికి ఇంకా చాలా అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ నేను ముందుకెళ్తున్నాను. చివరిగా ఒక వచనాన్ని మనం చదువుకొని ముందుకెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. 9వ వచనాన్ని చదువుదాం. అందులోని 8వ అధ్యాయం 9వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటలను మనం విన్నప్పుడు మన పరిస్థితి ఏమై ఉన్నదో దేవుని మాటలు మనకు తెలియపరుస్తూ ఉంటాయి. దేవుని వాక్యము అద్దము వంటిదంట. దేవుని వాక్యము అద్దము వంటిది. మనం ఎలా ఉన్నాము ప్రతిబింబము లాంటిది. నీవు ఎలా ఉన్నావో, నీ పరిస్థితి ఏమై ఉన్నదో ఈ దేవుని మాటలు, ఈ పరిశుద్ధ లేఖనాలు వివరిస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్దకు వస్తున్న ప్రజలతో దేవుడు మాట్లాడినప్పుడు వారి పరిస్థితి ఏమై ఉన్నదో వారికి తెలుస్తూ ఉంటది. ఎక్కడ మేమున్నాం, ఏ పరిస్థితులలో మేమున్నాం, చీకటిలో ఉన్నామా, వెలుగులో ఉన్నామా, సరైన మార్గంలో ఉన్నామా, లేమా? ఈ విషయాలు ఎప్పుడు తెలుస్తాయి? దేవుని మాటలు విన్నప్పుడు ఈ విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆ విషయాలు విన్న ప్రజలు, అయ్యో మేము ఈ పరిస్థితిలో ఉన్నామా, ఇంత ఘోరమైన పరిస్థితిలో మేము ఉన్నామా అని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారట. దేవునికి మహిమ కలుగును గాక. ఏడువ మొదలు పెట్టగా, ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చి దేవుని మాటలను వింటావో, దేవుని లేఖనాలను వింటావో, అప్పుడు నీ పరిస్థితి ఏమైనదో నీకు తెలియబడుతుంది. ఈ వాక్యము ప్రతిబింబము లాంటిది, నిన్ను చూపిస్తూ ఉంటది. నీ ఆత్మీయ స్థితి, నువ్వు చేసే పని ప్రతిదీ ప్రతిబింబం. అంటే ఏది తప్పిపోదు, ఇంకా నువ్వు ఎట్లా ఉన్నావో అట్లనే కనిపిస్తూ ఉంటావు ముందట. ఒక నిలుడు అద్దంలో మనం నిల్చున్నాం అనుకో, మనం ఎట్లా ఉంటే అట్లనే పడతాం అందులో. వేరే తిరిగి పడం కదా. మళ్ళా నేను నిలబడితే ఇంకొకటి పడడు కదా, నేను నిలబడితే నేనే కనబడతాను. అట్లాగా వాక్యాన్ని మనం విన్నప్పుడు ఎలాగా గ్రహింపగలిగే శక్తితో, తెలివితో, శ్రద్ధతో దేవుని వాక్యాన్ని విన్నప్పుడు అప్పుడు మన పరిస్థితి ఏమై ఉన్నదో మనకు బయలుపరచబడుతుంది. మనం ఏ స్థితిలో ఉన్నామో తెలియబడుతుంది. ఆదాము ఆ పండును తిన్నప్పుడు దేవుని స్వరం వినబడ్డప్పుడు ఆయన ఒక మాట అంటాడు. దేవుని స్వరం విన్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఒక మాట అంటాడు, చూడండి ఆదికాండంలో. దేవుని స్వరాన్ని విని, అయ్యా నేను నీ మాటను విన్నప్పుడు దిగంబరిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్వరాన్ని విన్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం. 9 చదవండి, 9 నుంచి 3:9. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఈయనకు దిగంబరిని తెలిసింది? వాక్యాన్ని సరిగా చదవాలి. చదువుతున్నప్పుడు వాక్యాన్ని సరిగా చదవాలి. వాక్యాన్ని స్వరము విన్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పండు తిన్నప్పుడు కాదు, దేవుని స్వరం విన్నప్పుడు దిగంబరిని అని గ్రహించాడు. ఎప్పుడు గ్రహిస్తున్నాం? దేవుని స్వరాన్ని విన్నప్పుడు. అలాగే ఈ ప్రజలు నెహెమ్యా గ్రంథములో దేవుని మాటలను విన్నప్పుడు వారి పరిస్థితి వారికి తెలిసి, వారు ఏమై ఉన్నారో వారికి తెలిసి
ఏడువ మొదలు పెట్టారు. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్వరాన్ని మనం ఎప్పుడైతే వింటామో, దేవుని స్వరాన్ని, దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు మన పరిస్థితి ఏమై ఉంటుందో మనకు తెలుస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో కార్యాన్ని జరిగించి ఏడుస్తూ ఉంటాం. మనం దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకుంటా ఉంటాం, ప్రాయశ్చిత్తపడుతూ ఉంటాం దేవుని సన్నిధిలో. అయ్యా తెలియక చేసిన, నీకు ఆయాసకరమైన మార్గములు ఉన్నాయి, చేసిన క్షమించయ్యా అని అప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది. దేవుని స్వరాన్ని వినంది పశ్చాత్తాపం కలగదు. దేవుని స్వరాన్ని, దేవుని మాటను వినంది మన పరిస్థితి తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక దావీదుతో ఆ జనులు యెహోవా మందిరానికి వెళుదామన్నప్పుడు దావీదు సంతోషిస్తున్నాడు. ఎందుకంటే ఈ అనుభవాలు వాళ్ళు కలిగి ఉన్నారు. ఏ అనుభవాలు? ఒకటి, ఏక మనస్సుతో దేవుని యుద్ధకు వాళ్ళు వస్తూ ఉన్నారు. రెండవది, గ్రహింపగలిగే శక్తి వారికి ఉన్నది. మూడవది, తెలివితో వింటా ఉన్నారు. నాలుగవది, శ్రద్ధతో వింటా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అదే అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకుని చాలా విషయాలు అందులో ఉంటాయి. ఆ ఎజ్రా శాస్త్రి, ఎజ్రా అంటే శాస్త్రి అంటే పాస్త్రి, అన్ని విషయాలను తెలిసిన వాళ్ళని శాస్త్రి అంటే. శాస్త్రి అన్ని బైబిల్లో అన్ని విషయాలు తెలిసిన పండితుడిని శాస్త్రి అంటారు. శాస్త్రి అంటే ఇంకేదో కాదు, అన్ని విషయాలను తెలిసిన వాడిని శాస్త్రి అంటారు. ఆ శాస్త్రి అంటే పాస్టర్ నిలబడి ఈ ధర్మశాస్త్రాన్ని ఇట్లా పట్టుకొని చదవడానికి నిలబడ్డప్పుడు ప్రజలందరూ కూడా లేచిరంట. ప్రజలందరూ కూడా లేచి నిలబడరు. ఆ మాట కూడా అక్కడ ఉంటుంది. ప్రజలందరూ లేచి నిలబడి, ఎందుకంటే వాక్యానికి వాళ్ళు గౌరవిస్తున్నారు, వాక్యాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారు. అది దేవుని మాట, దేవుని ధర్మశాస్త్రం, దేవుని ఆజ్ఞలు అని వాక్యాన్ని వాళ్ళు గౌరవించి లేచి నిలబడుతూ ఉన్నారు. తమను తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో లేచి నిలబడుతూ ఉన్నారు. ఆ అనుభవం వారికి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి వారితోని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి అనుభవాన్ని కలిగిన వారితోని ప్రభువు ముచ్చటిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, తన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్వరాన్ని ఆదాం ఎప్పుడైతే విన్నాడు, పండు తిన్నప్పుడు కాదు. పండు తినంగానే ఆయనకు దిగంబరి అని తెలియలే. అందుకే వాక్యాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా చదవాలి. మీరు ఒక్క అధ్యాయం చదువుకున్నా సరే, సగం అధ్యాయం చదువుకున్నా సరే, ఒక్క వచనాన్ని చదివినా సరే క్షుణ్ణత. బైబుల్ను పరిశీలించి, పరిశోధించి, విభజించాలి. ఏదో చదువుతున్నామా అంటే ఉపయోగం లేదు. పండు తినంగానే దిగంబరి అని తెలియలే ఆయనకు. ఎప్పుడు తెలిసింది? ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విన్నాడో అప్పుడు దిగంబరి అని తెలిసింది. పండు తినంగానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగా దేవుని స్వరాన్ని విన్నప్పుడు, దేవుని మాటను విన్నప్పుడు మన పరిస్థితి ఏమైనదో మనకు బయటపరచబడదు. అందరం కళ్ళు మూసుకుందాం దేవుని సన్నిధిలో. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడతాం. దేవుని సన్నిధికి వచ్చిన నీవు, నేను యెహోవా మందిరానికి వెళుదామని జనులు దావీదుతో అన్నప్పుడు ఆయన సంతోషిస్తా ఉన్నాడు. అందరం లేచి నిలబడదాం, ప్రభు సన్నిధిలో లేచి నిలబడదాం. చాలాసేపు ఎందుకు కూర్చొని ప్రభు సన్నిధిలో లేచి నిలబడదాం. దావీదుతో జనులు అంటా ఉన్నారు. అందరం కాళ్ళు మూసుకొని మన పరిస్థితి ఏమైనదో ప్రభు సన్నిధిలో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయం వాక్యము అద్దము వంటిది. వాక్యము నీ హృదయమును బద్దలు చేసే సుత్తె వంటిది వాక్యం. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని స్వరాన్ని నువ్వు వింటున్నప్పుడు, దేవుని వాక్కును నీవు వింటున్నప్పుడు నీ హృదయములో ఒక మంట పుట్టాలి. నీ పరిస్థితి ఏమైనదో నీవు గ్రహించాలి. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయం యెహోవా మందిరానికి వచ్చిన నీవు, దేవుని యొద్దకు వచ్చిన నీవు, నీ పరిస్థితి ఏమై ఉన్నది? ఏదో ఆచారం లాగా దేవుని యొద్దకు వచ్చావా? దేవుని ప్రార్థనకు వచ్చావా? ఈ అనుభవాలను కలిగి వచ్చావా? ఏక మనస్సు మనలో ఉన్నదా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దేవుని కార్యాలు మన మధ్యలో జరగకపోవడానికి గల కారణం, దేవుడు మన మధ్యలో తన సన్నిధిని, ప్రత్యక్షతను, మహిమను కనపరచపోవడానికి గల కారణం ఏక మనస్సు లేకపోవడమే. అయ్యా పరిస్థితి మారడం లేదు. ఎలాగున్న పరిస్థితి అలాగనే ఉంటుందయ్యా. ఏదో మందిరానికి వెళుతున్నా, వస్తున్నా, కానీ మారడం లేదు. పరిస్థితులు మారడం లేదు. ఆర్థిక పరిస్థితులు మారడం లేదు. ఆత్మీయ పరిస్థితులు మారడం లేదు. ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడైనా ఆయన
ఏ పరిస్థితి అక్కడే ఉన్నది. ప్రభు ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనకు దేవుడు ఎప్పుడు దూరముగా లేడండి. ఆ విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మనకు ఎప్పుడు దూరముగా లేడు. ఆయనకు ఆయాసకరమైన మార్గములు, ఆయనను ఇబ్బంది పెట్టే మార్గములు, ఆయనను ఇబ్బంది పెట్టే మాటలు, పనులు చేసే ఆయనకు నీవే దూరం అయిపోతా ఉన్నా. దేవుని వెంబడించు వారికి, యెహోవా మందిరం యొద్దకు వచ్చు వారికి, ఆయన సన్నిధిలోనికి వచ్చు వారికి ఏక మనస్సు అవసరమై ఉన్నది. దేవునితో మాట్లాడుతున్నప్పుడు గ్రహించే శక్తి నీకు అవసరమై ఉన్నది. గ్రహింపగలిగిన మనస్సు, వినగలిగిన చెవులు మనకు అవసరమై ఉన్నవి. దేవుని యొద్దకు వస్తున్న నీవు వీటన్నిటిని కలిగి ఉండాలి. దేవా నాతో మాట్లాడని నీవు ప్రార్థన చేయడమే కాదు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని నువ్వు గమనించాలి. దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నప్పుడు నీవు గమనించాలి. గమనించినప్పుడు మాత్రమే నా పరిస్థితి ఏమైనదో మనకు తెలుస్తా ఉంటది. ఈ వాక్యం అనే అర్థములో మనల్ని మనము చూసుకోవాలి, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఏ మనుషుని ఎదుట నీవు పోయి నిలవబడినా నీ తప్పులను వాడు ఎత్తి పొడిచి నిన్ను ఇబ్బంది పెడతా ఉంటాడు, నిన్ను బాధ పెడతా ఉంటాడు. కానీ నా దేవుడు అటువంటి వాడు కాడు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న ఈ క్రీస్తు అటువంటి వాడు కాడు. ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు మనము సరి చేసుకోవాలి. దేవునికి ఎవరు దూరం అవడం ఇష్టం లేదు. ఇదిగో 100 గొర్రెలో నుంచి ఒక గొర్రె తప్పిపోయింది. ఆ తప్పిపోయిన దాని కొరకు ప్రభు కాపరి ఎంతో కష్టపడి తన ప్రాణాన్ని అర్పించి ఈ రాత్రి నువ్వు ఆయన సన్నిధిలో చేరడానికి, ఆయన యుద్ధకు వచ్చి ఇలాగ ఆరాధించడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి ఈ కృపను, ఈ ధన్యతను తప్పిపోయిన నీకు నాకు ఎటు వెళ్ళాలో తెలియక ఆ గొర్రె పొద్దంతా వెలుతురున్నంత వరకు బాగానే మేసింది. ఎప్పుడైతే చీకటి పడిందో అది ఎటు వెళుతుందో, తన ప్రయాణం ఎటు వెళుతుందో దానికి అర్థం కావడం లేదు. అప్పుడు అది మొరపెడుతా ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు కూడా 70 సంవత్సరాలు వారి చెరలో ఉన్నారు. దేవుని వాక్యము లేదు, దేవుని మాటలు లేవు, దేవుని సన్నిధి లేదు, దేవుని ప్రత్యక్షత లేదు. 70 సంవత్సరాల తర్వాత ప్రభు ఒకని నిలువబెట్టి వాడుకొని మరలా మాట్లాడుతున్నప్పుడు ప్రజలు ఏడుస్తా ఉన్నారు. మరలా మాట్లాడుతున్నప్పుడు ప్రజల హృదయాలు మండుతున్నాయి. దేవుని స్వరాన్ని విన్నప్పుడు ఆదాముకు నేను దిగంబరినని గ్రహించాడు. ఈ దినము ప్రభు వాక్యము నీతో మాట్లాడుతుండగా నీ పరిస్థితి ఏమై ఉన్నది, నీ పరిస్థితి ఏమైనదో నీవు గ్రహించాలి. ఈ అనుభవాలు నీలో ఉన్నాయా? ఈ అనుభవాలు నాలో ఉన్నాయా? మనము కలిగి ఉన్నామా ఈ అనుభవాలను? ఏదో ఆచారములాగా, ఏదో పద్ధతిలాగా, ఏదో కట్టడలాగా పాటించాలి గనక, వెళ్ళాలి గనక, పాస్టర్ ఫోన్ చేసిండు గనక వెళ్ళకపోతే ఏమవుద్దు, ఈ అనుభవంలో ఉండకూడదు. ఈ అనుభవంలో మనం ఉండకూడదు. ప్రభు యొద్దకు వస్తున్న నీకు ఏక మనస్సు అవసరం. ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు గ్రహించగలిగిన మనస్సు, వినగలిగిన చెవి నీకు అవసరం. తెలివితో, శ్రద్ధతో దేవుని మాటలను నీ వినాలి. విన్నప్పుడు నీ పరిస్థితి ఏమై ఉన్నదో నీకు తెలుస్తా ఉంటది. ఈ వాక్యము అద్దము వంటిది, ఈ వాక్యము సుత్తు వంటిది, మన హృదయాలను ఇది బద్దలు చేసి సుత్త వంటిది. దేవుని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఇదిగో కఠినమైన రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెతో మిమ్మల్ని నేను ధరింపజేస్తానని, మాంసపు గుండెను మీకు ఇస్తానని దేవుడు తన లేఖనాల్లో సెలవిస్తా ఉన్నాడు. మాంసపు గుండె ప్రభు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు గ్రహించుదా. దేవుని మాటలను తెలివితో, శ్రద్ధతో విందాం. దేవుని మాటలను మనము గౌరవించుదాం. దేవుని సేవకుడు ధర్మశాస్త్రాన్ని పైకెత్తినప్పుడు ప్రజలందరూ లేచి నిలబడతా ఉన్నారు. నిలవబడి దేవుని మాటలను విన్నప్పుడు వారు ఏడుస్తా ఉన్నారు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తా ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయం ప్రభు మనతో మాట్లాడుతా ఉన్నాడు. లోకస్తులందరూ నిద్రపోతుండగా
ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని లేఖనాల్లో ఆయన సెలవిచ్చిన ప్రకారముగా వారి శత్రువులు నిద్రపోతుండగా ఆయన వారికి ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన వారికి ఆహారం ఇచ్చుచున్నాడు. ఈ ఆత్మీయ ఆహారం ఈ రాత్రికాల సమయం ప్రభువు నీకు ఇచ్చుచున్నాడు. మన పరిస్థితి ఏమై ఉన్నదో, అనేకులు లోకులు నిద్రిస్తుండగా ఈ ఆత్మీయ ఆహారాన్ని ప్రభు ఈ రాత్రికాలం మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. మన పరిస్థితులను మనం పరిశీలించుకుందాం. ఈ అనుభవంలో మనం ఉన్నాం. దేవుని యొద్దకు వస్తున్నప్పుడు ఏక మనస్సును కలిగి ఉన్నామా? ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు దేవుడే వారి మధ్యలోనికి దిగి వచ్చాడు. దేవుడే వారిని దర్శించాడు. ఈ రాత్రి కాల సమయం ప్రభు నిన్ను దర్శించాలని, మన మధ్యలో తన సంచారమును జరిగించాలని దేవుడు ఎంతో ఆశపడతావు. ఆయన వాగ్దానం చేసిన వాడు, ఆయన నమ్మదగిన వాడు. ఎంతైనా దేవుడు నమ్మదగిన వాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన శక్తి ఏమాత్రము తగ్గలేదు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతా ఉన్నాడు. ప్రభు దిగి వచ్చుటకు, నిన్ను దర్శించుటకు, నీ పరిస్థితులను మార్చివేయుటకు ఆయన శక్తి కలిగిన వాడు. ఆయన శక్తి కలిగిన వాడు. ఆయన సామర్థ్యము కలిగిన వాడు. అయితే వెంబడిస్తున్న నీకు ఒక ఆశ, ఒక కోరిక, దేవుని యొద్దకు వస్తున్న నీకు ఈ అనుభవాలు అవసరం. ఈ అనుభవాలు అవసరం. ఈ రాత్రి పరిశీలన చేసుకుందాం. ఈ అనుభవాలను మనము కలిగి ఉన్నామా లేదా? దేవుని సన్నిధిలో దావీదుకు అంటా ఉన్నప్పుడు ఆయన సంతోషిస్తా ఉన్నాడు. దేవుని మందిరానికి వెళుదామని జనులు ఆయనతో అన్నప్పుడు సంతోషిస్తున్నాడు. ఈ దినము ప్రభు నిన్ను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. దేవుని మందిరానికి వస్తున్న నిన్ను బట్టి నీ సేవకుడు సంతోషిస్తున్నాడా? నిన్ను బట్టి నీ ఇంటి పక్కన వారు, నీ ఇంటి ఎదురు వారు, నీ ఇంటి వెనక నీ పాలివారు ఎవరైతే ఉన్నారో, నీ రక్త సంబంధులు నిన్ను బట్టి సంతోషిస్తున్నారా? జనులు యెహోవా మందిరానికి వెళుదామని దావీదుతో అన్నప్పుడు ఆయన సంతోషిస్తున్నాడంట. ఈ దినము నిన్ను బట్టి నా దేవుడు సంతోషిస్తున్నాడా? నిన్ను బట్టి నేను ప్రకటిస్తున్నా క్రీస్తు పునరుత్థానుడైన నా యేసు సంతోషిస్తున్నాడా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుని సంతోషపెట్టు వారిగా మనం ఉండాలి. దేవుని సంతోషపెట్టు వారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడి దర్శించి పరిస్థితులను మార్చివేయువాడు. ఈ రాత్రి కాలం ప్రభు మనల్ని మాట్లాడుతా ఉన్నాడు, దర్శిస్తాం. మన పరిస్థితి ఏమైనదో మనం పరిశీలన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగా. ఒక నిశ్చయితకు మనం వద్దాం, ఒక సమర్పణకు మనం వద్దాం. ఈ రాత్రి ఒక సమర్పణకు వద్దాం. అయ్యా, ఇక నుంచి నాయన, ఇక నుంచి నా తండ్రి, నీ యొద్దకు నా తండ్రి నాయన. అయ్యా, ఒక కోరికతోని, ఒక ఆశతోని నిన్ను దర్శించాలని, నా పరిస్థితులను నీవు మారుస్తావని దేవుని యొద్దకు వచ్చిన ఒక తండ్రితో ప్రభు అంటా ఉన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యం. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నిన్ను దర్శిస్తా ఉన్నాడు. దేవుని యొద్దకు వస్తున్న నీవు సంతోష పెడుతున్నావా ప్రభువుని? నీ మూలంగా దేవునికి సంతోషము కలుగుతుందా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఏక మనస్సు మనం కలిగి ఉన్నామా? గ్రహింపగలిగిన శక్తిని, శ్రద్ధతో వినే అనుభవాన్ని, దేవుని వాక్యాన్ని గౌరవించే అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా లేదా గమనించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, ఈ రాత్రి కాల సమయం ఇదిగో నాయన సైదపుర గ్రామములో ఈ మందిరములో చేరి నిన్ను ఆరాధించుటకు నాయన. అయ్యా నాయన తండ్రి, కొద్ది వారం అయినప్పటికీ ఎక్కడ నా పేరట 2 లేక 3 కూడి ఉంటే వారి మధ్యలో తప్పక నిశ్చయముగా సంచరిస్తానని, వారి మధ్యలోనికి దిగి వస్తానని నీవు సెలవిచ్చిన వాడవు నాయన, నీకు వందన. మాట ఇచ్చిన వాడవు తండ్రి, నీకు వందన. మాట ఇచ్చిన నీవు మాట తప్పుటకు నీవు నరమాత్రుడవు కాదు నాయన. శరీర మాంసములను ధరించిన వాడవు కావు నా తండ్రి, నీకు వందన. మాట ఇచ్చి తప్పక నెరవేర్చి దేవుడవు నాయన, నీకు వందన. ఈ రాత్రి కాల సమయం నీ యొద్దకు వచ్చిన నాయన, ఆసక్తితో నాయన తండ్రి, శ్రద్ధతో, ఎంతో కోరికతో నాయన నీ సన్నిధికి వెళ్ళాలని ఈ బిడ్డలందరూ ఎంతో ఆశతో వచ్చారు. వారిని మీరు నాయన నీ మేలుల చేత, తృప్తి చేత మీరు నింపి నీ సన్నిధి నుంచి రాత్రి కాలం పంపమని వేడుకొనుచున్నాం నాయన.
వారి పరిస్థితులను నాయన, ఆర్థిక పరిస్థితులను, ఆత్మీయ పరిస్థితులను మీరు మార్చివేయండి నా తండ్రి. నీకు వందన. ఈ రాత్రి నాయన వారిని మీరు దర్శించారు, వారితో మీరు మాట్లాడారు, వారి పరిస్థితిని మీరు వారికి తెలియపరిచారని తండ్రి నమ్ముచున్నాము నా తండ్రి. నీకు వందన అయ్యా. వారి హృదయాల్లో కార్యములు జరిగించి ఇక నుంచి నాయన నీ మందిరానికి వస్తున్నప్పుడు నాయన నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా వారు ఉండుటకు నాయన నీ కృప వారికి సహాయం చేయి. ఇక నుంచి నీ మేలులను, నీ కార్యములను, నీ అద్భుతమైన కార్యములను తండ్రి వారి జీవితాలలో అయ్యా నాయన తండ్రి, వారి వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో చూచుటకు నీ కృపను మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. రాలేకున్న బిడ్డలందరితో మీరు మాట్లాడు. వారిలో నాయన తండ్రి భయం వణుకును పుట్టించు నాయన. నీ సన్నిధికి వెళ్ళాలని భయం వణుకును మీరు పుట్టించండి నా తండ్రి. నీకు వందనాలు. వారి హృదయాలు కార్యములు జరిగించి నీ కృపను సహాయం చేసి నడిపించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.